నమస్కారం, మీరు చూస్తున్నారు HN9. సర్వేపల్లి నియోజకవర్గ మండల కేంద్రమైన మనుబోలు 1వ రైతు భరోసా కేంద్రంలో పొలంబడి కార్యక్రమం మంగళవారం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఈవో జహీర్ బాషా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు నేటి నుండి పొలంబడి కార్యక్రమం వారానికి 2 రోజులు గ్రామాల్లో ప్రారంభించడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే సోమిరెడ్డి మరియు మండల నాయకుల సహాయ సహకారాలతో ముందుకు తీసుకెళ్తామన్నారు. ఈ కార్యక్రమంలో రైతులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ముఖ్యంగా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అధిక దిగుబడి ఏ విధంగా సాధించాలో రైతులకు సూచనలు సలహాలు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. అదేవిధంగా పొలాలను పరిశీలించి చీడ నీడలను నివారించేందుకు కృషి చేయడం జరుగుతుందని అన్నారు. ఖరీఫ్ రవి సీజన్లో కూడా ఈ పొలంబడి కార్యక్రమం గ్రామాల్లో నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, తిరుపతి పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి పచ్చిపాల రామిరెడ్డి, రాష్ట్ర రైతు ప్రధాన కార్యదర్శి రాయపాటి కిరణ్ కుమార్, కలికి రమేష్ రెడ్డి, సర్వేపల్లి నియోజకవర్గ యువజన నాయకుడు శివుడు రాజాగౌడ్, చింతల వెంకటేశ్వర్లు, పుట్టా మస్తాన్, వేణుంబాక సునీల్, పునోద్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారము. ఈరోజు అంటే 24వ తేదీ నుంచి సెప్టెంబర్ నెల 24వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము వ్యవసాయ శాఖ ద్వారా ప్రతి గ్రామంలో కూడా వారానికి 2 రోజులు అంటే మంగళ బుధవారము పొలం పిలుస్తుంది కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు మనుబోలులో RSKలో రైతు సేవా కేంద్రంలో సమావేశం నిర్వహించే రైతులతోటి ఈ రైతులకి మంచి దిగుబడి సాధించడానికి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానము పొలాల్లో ఏ విధంగా ఉపయోగించి మంచి దిగుబడి సాధించాలనే దాని మీద వాళ్ళకి శిక్షణ ఇచ్చేదానికి ఈ యొక్క పొలం పిలుస్తుంది కార్యక్రమము మన సర్వేపల్లి శాసనసభ్యులు శ్రీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి ఆదేశాలతోటి మా మండలం నాయకుల సహకారంతో మేము కార్యక్రమాన్ని మండలంలో ముందుకు తీసుకెళ్తున్నాము. దీనికి సంబంధించి ఈరోజు సమావేశం నిర్వహించి రైతులకు సలహా సూచనలు ఇచ్చేసేసి అదేవిధంగా గ్రామంలో వేసిన పొలాలు కానీ తోటలు కానీ సందర్శించి వాటిలో ఉన్న సమస్యలు, చీడపీడలు, తర్వాత ఎరువుల యాజమాన్యాన్ని రైతులకు వివరించి వాళ్ళకి మంచి దిగుబడి సాధించడానికి మేము ముందుకు వెళ్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాము. ఈ ప్రకారము ఖరీఫ్లో మరియు రాబోయే రబీ సీజన్లో కూడా నిర్వహిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.